కాబట్టి మీరే ఆలోచన చేసుకోవాలి. అందరూ కూడా తెలిసిన విషయాలే, చాలాసార్లు మనం ధ్యానించుకున్న విషయాలే, కొత్త ఏమి ఉండవండి. దేవుని వాక్యము మరి ఎప్పుడు రెగ్యులర్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అందులోంచి ఒక వాక్య భాగం ఈరోజు తీసుకొని ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం తీసినట్లయితే ఒక వాక్య భాగం చదువుకొని ముందుకు వెళ్దాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఏమైనా స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఉన్నాయి. త్వరగా చదివితే మనం ముందుకు వెళ్దాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలును, సిలవను, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానము మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనం చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎలయనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ మీ ఎదుకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతే. కాబట్టి మాసిదోనియాలోను అకయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయ్యలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయిన కనుక మేమేమీ చెప్పవలసిన అవసరము లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడ జనులు మిమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసుల వెతుకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజెప్పుచున్నారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. వాక్య భాగాలు మనం చాలాసార్లు విన్నాము, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యంగా చూసినట్లయితే ఒక వాక్య భాగంలో 3 ప్రాముఖ్యమైన క్యారెక్టర్స్ మనకు కనబడతాయి. ఇందులో చూసినట్లయితే దేవుడు ముందుగా మనకు కనబడతాడు, యేసుక్రీస్తు ప్రభువు, తర్వాత పౌలు, సిల్వానును, తిమోతియు వారు, తర్వాత తెస్సలోనికల సంఘం కూడా. ఇక్కడ ఈ 3 ప్రాముఖ్యమైన మనకు కనబడుతున్నాయి, ఈ ముగ్గురు కూడా. సో వారిలో జరిగిన గొప్ప విషయాలు లేకపోతే వారు చూపించిన ఆ సంగతులు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని మనం కూడా బలపరచబడదాం. అయితే ఇక్కడ ఒక ఇంట్రడక్షన్గా మనం తీసుకున్నట్లయితే మనం చూసినట్లయితే ఇక్కడ స్టార్టింగ్ చెప్పారు కదా, ఇక్కడ ఏమనుంది? తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మనకి పౌలు తెలుసు, మనకి తిమోతి తెలుసు, సిల్వానును అని ఉంది కదా ఇక్కడ. తెలుసా ఎవరో సిల్వాను అంటే? సిల్వాను అంటే ఏదో కొత్తగా అనిపించింది. యాక్చువల్గా మనం మామూలుగా చెరసాలలో వేసినప్పుడు పౌలును, శీలను అని అంటాం కదా, శీల అంటాం. అక్కడ ఇక్కడ సిల్వాను అని ఉంది. అయితే ఈ సిల్వాను ఎవరో కాదు, శీలనే. ఆయన షార్ట్ కట్ అన్నమాట, అది షార్ట్ ఫామ్, నిక్ నేమ్ అంటాం కదా, నిక్ నేమ్ అన్నమాట. శీల అనేది నిక్ నేమ్, ఆయన పేరు సిల్వాను యాక్చువల్గా. అయితే ఈ ముగ్గురు కూడా ఎవరు అని చూసినట్లయితే మనకు పౌలు తెలుసు, ఆయన సంఘాన్ని హింసించిన వ్యక్తిగా మనకు పరిచయము, తర్వాత పౌలుగా మారి అనేక గొప్ప పత్రికలు రాయడము, అనేక గొప్ప స్వార్థ చేయడం మనం చూస్తున్నాం. అయితే ఇక సిల్వాను గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటే రిఫరెన్స్ చెప్తాను, జస్ట్ రాసుకోండి అండి, అన్ని తీయాల్సిన అవసరం లేదు. మరి అపొస్తలుల కార్యంలో 15:32 ఉంటుంది ఆయన గురించి. సిల్వాన్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాఫిట్స్, ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఈ శీల ఎవరంటే ఒక ప్రవక్త కనబడతాడు. తర్వాత మొదటి పేతురు 5:12 చూసినట్లయితే ఆయన ఎవరంట? నమ్మకమైన సహోదరుడిగా కనబడుతున్నాడు. పౌలు ఆయన గురించి చెప్తా ఉన్నాడు, నమ్మకమైన సహోదరుడు ఉన్నాడని చెప్పేసి సిల్వాను గురించి, శీల గురించి.
తర్వాత తిమోతి మనకు తెలుసు, తిమోతి పౌలు యొక్క శిష్యుడిగా, మనకి నమ్మకమైన శిష్యుడిగా తిమోతి మనకు కనబడుతున్నాడు. అయితే ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటే మరి అపోస్తలుల కార్యం 16:1 ఉంటుంది. ఆయన ఎవరంట? గ్రీసు దేశస్థుడు. అతని తండ్రి అంట గ్రీసు దేశస్థుడు, అతని తల్లి యూదురాలు. సో వీళ్ళు ముగ్గురు కూడా కలిసి లెటర్ రాస్తున్నారు. ఇక్కడ ఏ సంఘానికి రాస్తున్నారు? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక ద్వారా వాళ్ళు రాస్తున్నారు. సో వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటే, ఈ సందర్భం ఎప్పుడు జరిగిందని జ్ఞాపకం చేసుకుంటే, ఇది మనకు పౌలు యొక్క ప్రయాణాలు ఉన్నాయి కదా, ప్రయాణాల్లో ఇది రెండవ ప్రయాణంగా మనం చూసుకోవచ్చు. పౌలు సెకండ్ టైం ఆయన ప్రయాణం చేస్తూ, ఆయన మిషనరీ జర్నీ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మిషనరీ జర్నీ చేస్తూ ఆయన ఆ యొక్క తెస్సలోనిక సంఘానికి వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. అయితే ఇది ఎప్పుడు రాసిన వచ్చారో జ్ఞాపకం చేసుకుంటే, జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. క్రీస్తు శకము 49 నుంచి 52 లేకపోతే 50 నుంచి 54 మధ్య కాలంలో జరిగినట్టుగా మనకు పండితులు చెప్తూ ఉన్నారన్నమాట. ఆ యొక్క అంటే ఏడి ఆఫ్టర్ డెత్, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత జరిగిన సంఘటన, చనిపోయిన తర్వాత క్రీస్తు శకము 49 నుంచి 52, దాదాపు ఒక 2.5-3 years మధ్యకాలం జరిగిన ఆ యొక్క సెకండ్ జర్నీలో, మిషనరీ జర్నీలో ఈ యొక్క సంఘానికి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. సో ఇది బ్రీఫ్ ఇంట్రడక్షను. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు ఏ విధంగా ఉన్నాడంటే ఒక తండ్రి వంటి మనసు కలిగిన వ్యక్తిగా మనకున్నాడు. పౌలు ఏ విధంగా ఉన్నాడంటే, ఎందుకంటున్నాడు ఆ మాట అంటే చూడండి, ఇక్కడ 2వ వచనంలో, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు. మా ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపనం చేయొచ్చు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ యొక్క సంఘం గురించి, వారు చేసిన గొప్ప పనుల గురించి, వారు చూపించిన ప్రేమను గురించి, వారు కనబడిన విశ్వాసం గురించి పౌలు లేకపోతే శీల, తిమోతి ముగ్గురు కూడా ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తుతి చెల్లిస్తున్నారు. వారి యొక్క గ్రేట్నెస్ని బట్టి, వారు చూపించిన ఆ కనబడిన ప్రేమను బట్టి వాళ్ళు మానక నిత్యము కూడా. జనరల్గా మనం చూస్తాం కదా, మన పిల్లలు కొన్నిసార్లు చిన్న చిన్న గేమ్స్ ఆడుతున్నప్పుడు వాళ్ళు ఓడిపోతారు. మామూలుగా అయితే మనం నిజంగా పార్టిసిపేట్ చేస్తే ఓడిపోతారు. కానీ మనం ఏం చేస్తాం? మనమే ఓడిపోయినట్టుగా చేస్తూ ఉంటాం. నువ్వే గెలిచావు అని మనం మెచ్చుకుంటూ ఉంటాం. సో అలాంటి తండ్రి లాంటి మనసు కలిగిన వ్యక్తిగా మనం పౌలు కనపడుతూ ఉన్నాడు అన్నమాట. ఆయన చెప్పుకోవచ్చు, గొప్పగా చెప్పుకోవచ్చు, నేను సువార్త ప్రకటించాను కాబట్టే మీరు రక్షించబడ్డారు, నేను ఇక్కడ చాలా కష్టపడ్డాను కాబట్టే మీరు ఈ విధంగా తయారయ్యారు అని చెప్పేసి గ్రేట్గా చెప్పుకోవచ్చు పౌలు. కానీ అలా చెప్పట్లేదు. మనం ముందుకు చూసినట్లయితే మా స్వార్థ వలన మాత్రము కాక, మేము ప్రకటించింది మాత్రమే కాక, మీకున్న విశ్వాసం లేదు, దేవుని ఏర్పాటు అని గొప్పగా వాళ్ళని ఆయన ప్రైజ్ చేస్తున్నాడు. గొప్ప వాళ్ళు జనాలుగా అట్లే ఉంటారు. చాలామంది మిడిమిడి జ్ఞానం ఉండాలి మాత్రమే ఇలా అంటే చెప్పుకోవడానికి ఇష్టపడతారు అన్నమాట, నేను 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 అని. కానీ ఇక్కడ పౌలు చాలా మెచ్యూర్డ్ వ్యక్తిగా, చాలా అంటే ఎంత ఎక్స్పీరియన్స్డ్గా అంటే ఆయన ఏది కూడా తన తీసుకోవట్లేదు, ఆయన క్రెడిట్ తీసుకోవట్లేదు. కానీ వాళ్ళ బిలీవర్స్ని, సంఘస్థులను చాలా మెచ్చుకుంటుంటే, మీరు చూపించిన ప్రేమ లేకపోతే మీరు మీ విశ్వాసం గొప్పదని చెప్పేసి, మా మాటల వలన కాదు అని గొప్పగా చెప్తున్నారు. అసలు అది గొప్ప విషయం. నేటి సంఘాల్లో మనం చూసినట్లయితే అనేక మంది కొంచెం చేసి కూడా, చిన్న పరిచయం చేసి కూడా గొప్పగా చెప్పుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. నేము ఫేమ్ కోసం పాకలాడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ పౌల్లో ఉన్న గొప్ప యొక్క లక్షణం ఏంటంటే ఆయన ఇంత మాత్రం ఎక్స్పోజ్ చేసుకోడు. సో ఇవన్నీ కూడా మనకు ఒక మాదిరిగా ఉన్నాయి, మనం తీసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. సో పౌలు గురించి తెలుసుకుంటున్నామంటే పౌలు మనకి ఏం నేర్పిస్తున్నాడు ఈరోజు, పౌలు యొక్క జీవితం గురించి మనం ఏం నేర్చుకోవాలి. సో వీ నీడ్ టు చెక్ అవర్ సెల్స్. పౌలు యొక్క జీవితం గురించి మనం తెలుసుకోవాలి. అయితే అది మనం మా మెయిన్ మెసేజ్ కాదు, యాక్చువల్గా జస్ట్ ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్తున్నాను ఆయన గురించి. అయితే ముందుకెళ్ళినట్లయితే ఈరోజు అసలు విషయం, వాక్య భాగం ఏంటంటే 3 విషయాలు ప్రాముఖ్యంగా ఈ యొక్క వాక్య భాగం నుంచి తీసుకుందాం. ఈరోజు 3 విషయాలు ప్రాముఖ్యంగా ఇందులోంచి మనం ధ్యానం చేసి ముందుకు వెళ్దాం. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, మనకి జనరల్గా మనం ఇంతవరకు మనం సోషల్ క్లాసు, సైన్స్ క్లాసు, మ్యాథ్స్ క్లాస్ అనుకున్నాం కదా. ఈరోజు ఒక ఇంగ్లీష్ క్లాస్ తీసుకుందాం. ఇంగ్లీష్ క్లాస్ లాగా మనకు అనిపిస్తుంది. జస్ట్ 3 విషయాలు, జస్ట్ అంటే దానికి క్రోడీకరించడం జరిగింది. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. దాన్ని ఎలాబరేటరీ వెళ్ళం కానీ జస్ట్ చెప్తున్నాను. అందులో చూడండి 2వ వచనం 3వ వచనం చదివినట్లయితే, విశ్వాసంతో కూడిన మీ పనిని, అది ప్రెజెంట్ టెన్స్గా తీసుకుంటే, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, అది పాస్ట్ టెన్స్గా తీసుకుంటే, మరి చూడండి తర్వాత నిరీక్షణ ఉంటుంది కదా మాట,
నిరీక్షణతో కూడిన నీ ఓర్పు. ఎస్ అది ఫ్యూచర్ టెన్స్గా మనం ఆలోచన చేసినట్లయితే ఒక ఇంగ్లీష్ క్లాస్ అయిపోతుంది. సో ఇంగ్లీష్లో ఏం చెప్పాం, తెలుగులో ఏం చెప్తాం కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండి చదివి సహకరించాల్సిందిగా మీకు మనం చేస్తున్నాం. అయితే ఇక్కడ మొదటి విషయంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, రెండవ వచనము ద వర్క్ ఆఫ్ ఫెయిత్. మొదటి విషయంగా తీసుకుంది ఏంటంటే ద వర్క్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో కూడిన పని. అదే మొదటి ఒకటో వచనంలో ఉంది కదా, 1-2 వచనం, 1వ అధ్యాయము 1-2 విశ్వాసంతో కూడిన మీ పనిని చాలా అక్కడికి. సో వారు ఏ విధంగా విశ్వాసంతో కూడిన పని అని చెప్పినట్లయితే, మరి ఈ యొక్క పౌలు అనేక సార్లు వారికి స్వార్థ ప్రకటించడం మనం చూస్తున్నాం. వాళ్ళు స్వార్థ విన్నారు, చాలా విషయాలు నేర్చుకున్నారు, ఆయన వెంబడించిన తర్వాత మరి విడిచిపెట్టలేదు. ఇక్కడ వాళ్ళు చాలా విశ్వాసంతో కూడిన వారి పనిని వారు కనబరుస్తున్నారు. ఎవరు అంటే తెస్సలోనికలో ఉన్న సంఘం. ఆ సంఘము, మరి సంఘం అంతా ఒకరిద్దరు కాదు. మన మామూలుగా అయితే కొంతమంది, మనం ఇంతమందిలో మనం స్వార్థ పఠిస్తే, బహిరంగ సభలు పెడితే అందులోంచి ఒక 10 మంది 20 మందో మహా అంటే ముందుకు రావచ్చు, దేవుణ్ణి విశ్వసించవచ్చు. కానీ ఇక్కడ సంఘం గురించి ఆయన గొప్పగా చెప్తున్నాడు. సంఘం ముందుకు వచ్చింది అని చెప్పేసి ఏమన్నాడు ఇక్కడ, విశ్వాసంతో కూడిన మీ పనిని. చూడు ఏ విధంగా వాళ్ళు విశ్వాసం చూపిస్తున్నారు. ఏంటి ఆ విశ్వాసం? మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము అనేక మంది బైబిల్లో చాలామంది ఉన్నారు. మరి మోసేని చూసినట్టు జ్ఞాపకం చేసుకోవచ్చు, దానియేలును జ్ఞాపకం చేసుకోవచ్చు, హన్నాని జ్ఞాపకం చేసుకోవచ్చు. వారి విశ్వాసం ద్వారా వారు అనేక మేలు పొందినట్టు మనం చూస్తాం. అబ్రహాంను జ్ఞాపకం చేసుకోవచ్చు, అనేక విశ్వాసాలకు తండ్రి అని. కానీ ఇక్కడ సంఘస్థుల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన తెస్సలోని సంఘం గురించి వారి యొక్క విశ్వాసంతో కూడిన పనిని ఆయన ప్రేస్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ అదే అధ్యాయంలో 6వ వచనం, ఒకసారి 6వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే. చాలా బ్రదర్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి. గొప్ప ఉపద్రవమందు చూడండి, అంటే ఆర్డినరీ పరిస్థితుల్లో కాదు వీళ్ళు విశ్వసించిన విషయం. అన్నీ మంచిగా ఉన్నప్పుడు కాదు ఇక్కడ వాళ్ళు విశ్వసించిన విషయం, దేవుని నమ్మిన విషయం. ఎప్పుడంటే గొప్ప ఉపద్రవం అంటే అది ప్రాబ్లం కన్నా మించినది. ఉపద్రవం వస్తుంది, ఏదో వరద వస్తుంది, లేకపోతే ఏదైనా పెద్ద ప్రవాహం వస్తుంది అన్నట్టుగా ఉపద్రవం లాంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవుని విశ్వసించినట్టుగా మనకు కనబడుతుంది. సో అలాంటి ఉపద్రవ పరిస్థితులు ఏంటి అని జ్ఞాపకం చేసినట్లయితే మనకు తెలుసు, ఈ యొక్క మిషనరీ జర్నీ టైంలో వాళ్ళు ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. పౌలు గారు మరి అనేక చోట్ల ఆయన్ను విమర్శించారు, ఆయన దగ్గర రానివ్వలేదు, స్వార్థ చెప్పనివ్వలేదు. అయితే ఇది జరిగిన సంఘటన ఇప్పుడు అంటే రోమా సామ్రాజ్యం, రోమా వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో మరి వ్యతిరేకత అంతా కూడా అన్యులే, మరి ఈ యొక్క విగ్రహాలను పూజించే వారే ఉన్నారు అక్కడంతా కూడా. అలాంటి సమయంలో వీరు దేవుని నమ్ముకోవడం జరిగింది, దేవుని నిజమైన రక్షకుడిని తెలుసుకోవడం జరిగింది. కాబట్టి అందుకే అంటున్నాడు, మీరు గొప్ప ఉపద్రవమందు మీరు దేవుని విశ్వసించారని చెప్పేసి ఆయన గొప్పగా చెప్తున్నాడు అన్నమాట. అయితే మనకు చూసినట్లయితే ఒకసారి అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 1-7 చూసినట్లయితే ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 1-7 వచనాలు. వారు అంఫిపొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు చేరి అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండను కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురమించే యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనములో నుండి దృష్టాంతములను విప్పి చెప్పాను. వారితో 3 విశ్రాంతి దినములు తర్పించుకుండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థుల్లో చాలామంది ఘనత గల స్త్రీల్లో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ సీలతోనూ కలుసుకొని. అయితే యూదులు మత్సరపడి పనిపాటలు లేక కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయించు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకి తీసుకొని వచ్చేటప్పుడు ప్రయత్నం చేసిరి. అయితే వారు కనబడినందున యేసోకును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల ఎదుగును విడుచుకొని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యేసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. చాలా బ్రదర్ అక్కడ చాలు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వీరు మరి ఎప్పుడైతే 2వ మిషనరీ జర్నీ చేస్తూ వచ్చినప్పుడు వీళ్ళు కలుసుకున్న వ్యక్తులు ఎవరంటే ఇక యాసోని ఇంటికి వచ్చి చేరినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు
అంటే చాలా వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు, ఆ రోమా సామ్రాజ్యం వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు అనేక మంది వారిని అసలు చేర్చుకునేవారు కాదు. అందరూ కూడా విగ్రహాలను పూజించే వాళ్ళు ఉన్నప్పుడు కేవలం కొంతమంది మాత్రమే, చూడండి ఇక్కడ చూడండి ఏమంటాడు, మృతుల నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురించి యేసే క్రీస్తు అయి ఉన్నాడనియు లేఖనం నుండి దృష్టాంతములను విప్పి చెప్పొచ్చు వారితో 3 విశ్రాంతి దినములు అంటే దాదాపు 3 వారాలు, ఎవ్రీ వీక్ 3 వారాలు అక్కడ ఉండి పౌలు గారు వారు చెప్తున్నప్పుడు చూడండి, వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుండెను. వారిలో కొందరును భక్తిపరులు గ్రీసు దేశస్తులు చాలామంది గణతగల స్త్రీలు అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అయితే దీనికి యూదులు మత్సరపడి, లేకపోతే ఇష్టం లేదు కదా వాళ్ళకి ఈ విధంగా వాళ్ళు మారడము, లేకపోతే వారికి వచ్చే ట్యాక్సులు కట్టకుండా వీళ్ళు మారిపోతే కష్టం అని చెప్పేసి వారిని ఏకంగా ఈడ్చుకొని పోయి వారి మధ్యలో సమాజం మధ్య వాళ్ళ ముందు ప్రవేశపెట్టి శిక్ష విధించాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు కనపడినందున ఎవరైతే షెల్టర్ ఇచ్చారో, యాసోను అనే వ్యక్తి ఇక్కడ షెల్టర్ ఇచ్చినప్పుడు ఆయన పట్టుకెళ్ళిపోయి వారి ముందు ఒక దోషిగా నిలబెట్టి ఏం చేశారంట, శిక్షించడానికి వాళ్ళు ఇష్టపడ్డారన్నమాట. అయితే చూడండి, అంటే అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు వాక్యం విన్నది. ఈ విశ్వాసం ఎందుకు గొప్పదిగా ఉంది, ఎందుకు ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ అని చెప్పుకోవచ్చు అంటే, అలాంటి సమయాల్లో దేవుని విశ్వసించలేని పరిస్థితుల్లో, దేవుని వెంబడించలేని పరిస్థితుల్లో వారు ఆయన షెల్టర్ ఇవ్వడం జరిగింది పౌలు గారికి వాళ్ళకి. సో అలాంటి యాసోన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా శిక్షించడానికి ఇష్టపడ్డారన్నమాట. అందుకే అన్నట్లు గొప్ప ఉపద్రవం మందు వారు విశ్వాసం కనపరిచారని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే వారు గొప్ప ఉపద్రవం మందు వాక్యాన్ని అంగీకరించారు అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఇలాంటి స్థితిలో వారు వాక్యాన్ని అంగీకరించారు కాబట్టే వారు గొప్ప వ్యక్తులుగా తీర్చబడ్డారు. ఈరోజు సంఘాలకి మాదిరికరంగా వారు తీర్చబడుతున్నారు, మనకు పిలువబడుతున్నారంటే అలాంటి పరిస్థితుల్లో వారు దేవుని అంగీకరించారు. సో ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్లయితే ఒకసారి నేను రెండో పాయింట్ కాదు, అందులో సబ్ పాయింట్గా సంపూర్ణ నిశ్చయతతో వాక్యాన్ని అంగీకరించారు. చూడండి, సంపూర్ణ నిశ్చయతతో వారు వాక్యాన్ని అంగీకరించారు. అక్కడే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం, మీరు ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను. మాకు తెలియదు చాలు. అయితే చూడండి, ఇక్కడ సంపూర్ణ నిశ్చయతతోనూ, సంపూర్ణ నిశ్చయత, వాళ్ళకి నిశ్చయత ఉంది. చాలామందికి ఈ రోజులలో ఒక నిశ్చయత ఉండదు, వాళ్ళు చేస్తున్న పనుల్లో నిశ్చయత ఉండదు, వారు తీసుకున్న నిర్ణయంలో నిశ్చయత ఉండదు, వారు చేసే ప్రతి దాంట్లో కూడా ఒక క్లారిటీ ఉండదు. నిశ్చయత అంటే క్లారిటీ ఉండదు. చేస్తుంటారు, కష్టపడుతుంటారు, కానీ ఒక క్లారిటీ ఉండదు. అర్థం కాకుండా వెళ్ళిపోతూ ఉంటారు ముందుకు. అలాగే కొన్నిసార్లు అలా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నామంటే జస్ట్ అలా వెళ్తున్నాం అంటారు అంతే, ఎక్కడికి వెళ్తుంది తెలియదు, కరెక్ట్ గమ్యం తెలియదు అన్నమాట. వీరికి మాత్రం ఒక క్లారిటీ ఉంది, ఒక సంపూర్ణ నిశ్చయతతోనే వాళ్ళు దేవుని విశ్వసించినట్టుగా మనకు కనబడుతుంది ఇక్కడ. సో ఆ క్లారిటీ అనేది ఈ యొక్క తెస్సలోనికీయులకు క్లారిటీగా ఉందని చెప్పేసి మనకు తెలియజేయబడుతుంది. తర్వాత 3వ విషయం చూసినట్లయితే విశ్వాసులు అందరికీ మాదిరి అవుతుంది అని చెప్పేసి 3వ విషయం చూడండి. 1వ అధ్యాయం 7-8లో విశ్వాసులు అందరికీ మాదిరి అయ్యారంట, కొందరికి మాత్రమే కాదు. 7-8 చూసినట్లయితే కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అవుతుంది. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుడిలో ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవకాశం లేదు. తర్వాత 10వ వచనం చూసినట్లయితే అలాగే చూడండి, ఇక్కడ 10వ వచనంలో అక్కడి జనులు లాస్ట్లో ఉంటుంది, సగంలో ఉంటుంది. జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడు దేవునికి దాసులగుటకు. చూడండి, వాళ్ళందరూ కూడా విగ్రహాలు చేసే వాళ్ళే, కానీ వీళ్ళు డేర్ చేసి దేవుని విశ్వసించి ఒక నిశ్చయతో నా విగ్రహాలను విడిచిపెట్టి వాళ్ళు ఏం చేస్తారు, దేవుని విశ్వసించినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి అందుకని వాళ్ళు గొప్పవారిగా, ఒక సాక్ష్యం కలిగిన వ్యక్తులుగా, ఒక మాదిరికరంగా వారు జీవించినట్టుగా మనం చూస్తున్నాం. సో మాదిరికరమైన విశ్వాసులుగా కేవలం ఆ చుట్టుపక్కల మాత్రమే కాదు, అనేక మందికి వాళ్ళు ఏం చేశారంట, ఒక మాదిరికరంగా జీవించినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి అలాంటి గొప్ప విశ్వాసము, గ్రేట్ ఫెయిత్ దే హ్యావ్ షోన్. సో అలాంటి ఫెయిత్ కావాలి ఈ రోజులలో. కావాల్సింది ఏంటంటే, మనం ఒకవేళ అలాంటి ఫెయిత్ కనబరచకపోతే, మనం చూస్తే ఈ రోజులలో మన దగ్గరికి ఇంకా మనకు వ్యతిరేకత పూర్తిగా రావట్లేదు కాబట్టి మనకు అర్థం కాకపోవచ్చు. మా ఊరిలో ఇప్పటికి కూడా ఇంకా విశ్వాసులు లేరు, కొద్ది గొప్ప ఉంటే వాళ్ళు నామకార్థంగా ఉన్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు లేని కొత్త ఆచారాలు, కొత్త విశ్వాసాలు, అంటే అన్యులు చేసే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, లేనిపోని కొత్త ఆచారాలు. లేటెస్ట్గా ఏంటంటే బొడ్రాయి పండుగ అనేది ఒక అకేషన్.
అది విలేజ్, ఎస్పెషల్లీ తెలంగాణలో విలేజ్లలో చాలా ఫేమస్గా దానికి ఏంటంటే ఒక్కొక్క ఇంటికి దాదాపు 5,000 10,000 వసూలు చేసి చాలా గ్రాండ్గా చాలా మేకలు కట్ చేసి చాలా గొప్పగా చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎవరు కూడా నో అనడానికి లేకుండా, అంటే ఈ విధంగా తీసుకొస్తే ఎవరు నో అనరు అన్నమాట. ఎవరి ఇంటికి అయితే రేషన్ కార్డు ఉంటుందో ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా సమ్ అమౌంట్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఇవ్వకపోతే వాళ్ళు నోటెడ్ అన్నమాట వాళ్ళు. సో అలా చేసి అనవసరమైన ఖర్చులు అన్నమాట ఇవన్నీ కూడా అనవసరంగా చేస్తూ దాన్ని ఏదో గొప్ప పండుగలాగా లేదా ఊరికి మేలుకరంగా జరుగుతుందని చెప్పేసి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనకు ఇంకా వ్యతిరేకత రాలేదనుకుంటున్నాం, కానీ మనకు రావచ్చు. అందుకే మనకు తెలియజేయబడుతుంది వాక్యం. ఈ పరిస్థితులు దశరథ సంఘాలకు మాత్రమే కాదు, ఆ రోజు మాత్రం జరిగినాయి కాదు, నేటికి కూడా ఫ్రెష్గా ఉన్నాయి. అంటే మనకు కూడా సంభవించవచ్చు, మనకు కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి మనం విశ్వాసంగా ఉండాలని చెప్పేసి మన విశ్వాసం బలపరచడం కోసమే మనకు మాదిరిగా యొక్క మన దశరథ సంఘం మనకు ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి వీ నీడ్ టు చెక్ హౌ అవర్ ఫెయిత్ ఇస్. మన విశ్వాసం ఏ విధంగా ఉంది. మరి వాళ్ళైతే మనకు తెలియజేస్తున్నారు, వాళ్ళు మనకు మాదిరిగా ఉన్నారు. వారు అప్పుడే విశ్వసించారు, వాళ్ళు అప్పుడే నమ్ముకున్నారు, అప్పుడే విడిచిపెట్టారు, తర్వాత వాళ్ళు కొనసాగారు, ఒక నిశ్చయతతో వాళ్ళు కొనసాగారు. సో అలాంటి నిశ్చయత మనకు ఉందామని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనం వాక్యం వింటున్నాం, రెగ్యులర్గా మనం ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుతున్నాం, చర్చికి వస్తున్నాం, కానీ మన యొక్క విశ్వాసము బయలుపరచబడుతుందా? మన యొక్క విశ్వాసము మన చుట్టుపక్కల వారికి, మన చుట్టుపక్కల ఊర్లకి మరి ప్రాకుతుందా? ఇక్కడైతే చూస్తే మరి కేవలం అక్కడ మాత్రమే కాదు, ఆ సంఘం మాత్రమే కాదు, కానీ అనేక చోట్ల వారి యొక్క మాదిరికరంగా ఉన్నారు, అనేక చోట్ల వారి యొక్క విశ్వాసం బయలుపరచబడింది. దీని గొప్ప సాక్ష్యంగా పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి మన గురించి చెప్పేవాళ్ళు కనీసం కొంతమందిని మనం చెప్పగలుగుతున్నారా? వీళ్ళు విశ్వాసులు, వీళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పగలుగుతున్నారా? మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనకు అన్నీ కూడా చెక్ అండ్ బ్యాలెన్స్ టైపే, మనకు అన్నీ కూడా ఇవన్నీ అవసరమే. వీ నీడ్ టు టెస్ట్ అవర్ ఫెయిత్, హౌ అవర్ ఫెయిత్ ఈస్. మన నిజంగా ఇలా అయితే ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ కనబడుతున్నారు మనకి, మరి మన ముందు పెడుతున్నారు. సో మనం ఏ విధంగా ఉన్నాం, సో మనం చెక్ చేసుకుందాం. అయితే ఒక్క విషయం మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. అదే ఒక్కొక్క సంఘం గురించి తెలియజేసి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ఇలాంటి పరిస్థితుల్లో మరి సంఘం ఏ విధంగా కొనసాగిందో మనకు తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12-13 వచనాలు. ఖడ్గంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అంతిపోయేవాడును మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. చాలా చూడండి, ఇక్కడ 13వ వచనంలో సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు. అంతిప, ఇక్కడ అంతిప గురించి మనకు తెలియజేస్తున్నాడు. నాకు సాక్షి అయి ఉన్న అంతిప అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఎవరి గురించి చెప్తున్నా అంటే ఇక్కడ పెర్గములో ఉన్న సంఘం గురించి ఇక్కడ తెలియజేస్తుంది. పెర్గములో ఉన్న సంఘ దూతకు ఇలా రాయము చెప్తున్నాను కదా. అయితే అలాంటి సమయాల్లో కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ముందు ఎవరినైనా బెదిరిస్తే మనం బెదిరిపోతూ ఉంటాం. మన ముందు ఎవరైనా గట్టిగా ఏమన్నా వచ్చేస్తే అయ్యో మనం సైలెంట్ అయిపోతాం. కానీ ఇక్కడ అంతిపని చంపిన సమయంలో కూడా ఈ పెర్గము సంఘం ఎలా ఉందంట, సాక్షిగా దేవుని నామాన్ని మయంపరిచేదిగా, దేవుని దూరం కాకుండా. చూడండి, ఇక్కడ నీవు నా నామం గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. సో అలాంటి విశ్వాసం మనం కనపరుస్తున్నామా? ఇలాంటి విశ్వాసం అంటే ఏ పరిస్థితి ఎలాంటి జరిగినా సరే మన విశ్వాసాన్ని కోల్పోవడానికి వీలు లేదు. మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి మన విశ్వాసం కోల్పోతూ ఉంటాం. అంటే చిన్న పరిస్థితి కావచ్చు, పెద్ద పరిస్థితి కావచ్చు. అది కొన్నిసార్లు పనులు జరగకపోతే మనము విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అంటే సమయానికి ఉద్యోగం రాకపోతే, సమయానికి పెళ్ళిళ్ళు జరగకపోతే మనం ఏమవుతుందంటే మన విశ్వాసం కోల్పోతూ ఉంటాం. ఎందుకు నాకే, నేను రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నా, రెగ్యులర్గా నేను విశ్వాసం కనబడుతున్నాను, రెగ్యులర్గా నేను బైబిల్ చదువుతున్నా, ఎందుకు నాకు ఇలా జరుగుతుందని చెప్పేసి మనం ఏం చేస్తామంటే విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంది. ఇది కూడా అపవాది తంత్రాలను జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది ఏం చేస్తారంటే ఏదో పరిస్థితి ద్వారా మనల్ని దేవునికి దూరంగా చేయాలనే టార్గెట్ వాడు ఎప్పుడు కలిగి ఉంటాడు. అందుకే వెలుగుతో వేషం వేసుకుని ఏం చేస్తున్నాడు, ఎవరిని మింగుతున్నాను గర్జించిన వాళ్ళు తిరుగుతున్నాడు. కాబట్టి వీ నీడ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్. మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనం వెలుగుమే అంటే జాగ్రత్త కలిగి ఉండకపోతే మనము విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి విశ్వాసము మరి తెస్సలోనిక సంఘంలో ఉన్న విశ్వాసాన్ని మనం కనబరచబడిగా ఉండాలి. కాబట్టి ఏం చేస్తున్నారు, తెస్సలోనియన్స్ టేకెన్ డెసిషన్ టు షో ఎక్స్ట్రాడినరీ ఫెయిత్. సో అలాంటి ఫెయిత్, అలాంటి విశ్వాసం మనం కనడానికి మనం ఇష్టపడదాం.
సో మనం చెక్ చేసుకుందాం, ఆర్ వి హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ ఫెయిత్, మనం పరీక్ష చేసుకుందాం. రెండో విషయం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం, త్వరగా టైం అయిపోతుంది. రెండో విషయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, లేబర్ ఆఫ్ లవ్. రెండో విషయం చూసినట్లయితే లేబర్ ఆఫ్ లవ్, ప్రేమతో కూడిన ప్రయాసము. అదే 2వ వచనం ఉంది కదా, 1వ అధ్యాయం 2వ వచనంలో ఫస్ట్ ఏమో విశ్వాసంతో కూడిన మీ పనిని, తర్వాత ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. సో లేబర్ ఆఫ్ లవ్. సో లవ్ అంటే మనకు తెలుసు, ప్రేమ అని మనకు తెలుసు. మరి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఈరోజు మనం దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నాం. మరి దేవుడు లోకానికి ఆయన కుమారుణ్ణి అనుగ్రహించాడు, ఆయన మరణానికి అప్పగించాడు, అందుకే మనం ఇంకా జీవిస్తున్నాం. అయితే ఇక్కడ లేబర్ ఆఫ్ లవ్, ప్రయాసపడాలంట, ప్రేమను పంచడానికి ప్రేమతో కూడిన ప్రయాసం అవసరం అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు 2వ వచనంలో. సో మీ ప్రేమతో కూడిన మీ ప్రయాసమును అని చెప్పేసి అన్నాడు కాబట్టి, సో ఏ విధమైన వీరు ప్రయాసపడ్డారు ప్రేమ చూపించడానికి మనం చూద్దాం ఒకసారి. అదే 1వ అధ్యాయంలోనే 10వ వచనం, ఒకసారి 10వ వచనం. అక్కడ జనులు గురించి తెలియజేస్తారు. కాదు 9, 10. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగిన అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజేస్తున్నారు. చాలా బ్రదర్ చూడండి, మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. సో వీళ్ళు ఏం చెప్పట్లేదు ఇక్కడ వీళ్ళు ఏం చెప్పుకోవట్లేదు, అయ్యా వాళ్ళేమి గొప్పగా చెప్పట్లేదు వాళ్ళ గురించి. అక్కడ జనులే వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ఏ విధమైన ప్రవేశం వాళ్ళు ఇచ్చారో, ఏ విధమైన ఆతిథ్యం ఇచ్చారో, ఏ విధంగా చేర్చుకున్నారో అక్కడ జనులే చెప్తున్నారు. ఆ సంఘంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న జనులే చెప్తారు అన్నమాట. సో అలాంటి ప్రయాసము, ప్రేమతో కూడిన ప్రయాసం అవసరం అని చెప్పేసి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పినట్లయితే, నిన్న మా దగ్గర హెచ్ఏఎల్ కంపెనీలో ప్రొడక్షన్ బాగా ఈసారి అచీవ్ అయ్యని చెప్పేసి లాస్ట్ ఇయర్ నుంచి మాకు ప్రొడక్షన్ పార్టీ మాకు కూడా ఇస్తున్నారు. జనరల్గా అంతకుముందు ఆఫీసెస్ మాత్రమే ఉండేది అది. సో మాకు కూడా లాస్ట్ ఇయర్ నుంచి అది కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ ఉన్న జీఎంని కూడా వాళ్ళు ఇన్వైట్ చేశారు, జనరల్ మేనేజర్ని. అయితే అక్కడ చూసినట్లయితే ప్రజెంట్ ఉన్న జీఎంకి అంత అది లేదు, కానీ ఆయన్ని రాగానే స్పెషల్ అటెన్షన్, స్పెషల్ ఇంపార్టెన్స్, స్పెషల్ ఆయన కేర్, స్పెషల్ ఆయనకి ఎట్లాంటి ఫాలోవర్స్ ఉన్నట్టుగా ఆ జీఎం రాగానే ఆయన్ని పరామర్శించడం, లేకపోతే ఆయన పలకరించడం, లేకపోతే ఆయన్ని తిప్పి భోజనం చేయించడం, మరలా వెళ్ళేంత వరకు కూడా చాలా కేర్ తీసుకొని అందరూ కూడా యూనియన్ వాళ్ళు కానీ, లేకపోతే ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ఆఫీసర్స్ కానీ అందరూ కూడా చాలా ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకొని ఆయన్ని పంపించడం చూసామన్నమాట. సో అంటే అక్కడ ఆయన చూసినట్లయితే ఆయన ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఆయన అగ్రెసివ్గా కానీ, లేకపోతే ఎక్కడ కూడా ఆయన ఎవరిని విమర్శించినట్టు కానీ, ఎక్కడ కూడా ఆయన తిట్టినట్టు కానీ, ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టు కానీ కనబడలేదు ఎవరిని. కానీ ఆయన సైలెంట్గా ఉన్నాడు, కానీ పనులు మాత్రం చాలా బాగా చేశాడు. ఎలా అంటే ఏ అడిగినా కూడా కాదనకుండా అందరికీ వర్క్ని జనరల్గా ఆఫీసెస్ అంత ఈజీగా జనరల్ మేనేజర్ ఒప్పుకోరు, కానీ మాకు రావాల్సిన అన్ని త్వరగా ఆయన విడుదల చేస్తూ, లేకపోతే శాంక్షన్ చేశాడు కాబట్టి చాలా ప్రైజ్ చేస్తారన్నమాట ఆయన్ని. ఎలా అంటే ఆయన వెళ్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ రిటైర్ అయినప్పుడైతే మొత్తం పూల వర్షం కురిపించేటట్టు చేశారన్నమాట. అంటే ఆయన ఏం మాట్లాడలేదు, ఆయన ఎక్కడైనా ఆయన వాయిస్ వినపడలేదు, కానీ ఆయన చేసిన పనులు ఈరోజు అందరికీ ఆయన గొప్పగా చూసినట్టుగా, ఆయన గొప్పగా మాట్లాడేట ఆయన గురించి చేశాయన్నమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ వీళ్ళ ప్రయాస లేబర్ ఆఫ్ లవ్ ఎలా ఉందంటే వాళ్ళు చూపించిన ప్రేమ, వాళ్ళ వర్క్స్ మనకు కనబడుతున్నాడు, వాళ్ళ వర్క్స్ చూపిస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంటే అక్కడ జనాలే చెప్తున్నారంటే ఆయన గురించి ఏ విధమైన ప్రవేశం కల్పించారో, ఏ విధమైన వారికి ఆకర్షణ వాళ్ళని చేర్చుకున్నారో ఆ విషయాన్ని ఆ జనాలు చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఆయన యొక్క వర్క్సే మనకు మాట్లాడుతున్నాయి అన్నమాట. హిస్ వర్క్స్ ఆర్ స్పీకింగ్ దెన్ హిస్ లిప్స్ ఆర్ ఓపెనింగ్ అన్నట్టుగా, అంటే వారి యొక్క పనులు చూపిస్తున్నాయి, ఇక్కడ చెప్తున్నాయి, మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి అన్నమాట. ఇక్కడ కూడా చూసినట్లయితే వారి యొక్క ప్రేమ ఏ విధంగా ఉందంటే, వారు చూపించిన ప్రేమ, వారికి కనపరిచిన ప్రేమ, వారిని చేర్చుకునే విధానము చాలా గొప్పగా ఉందని చెప్పేసి ఒక వాక్యంగా తెలియజేస్తుంది. చూద్దాం ఒకసారి. ఒకవేళ మనం ప్రేమ చూపిస్తే, ఒకవేళ మనము ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటే, దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? దేవుడు మనల్ని పట్టించుకోడా? దేవుడు మనకి ఏమన్నా వదిలేస్తాడా? చూద్దాం ఒకసారి. ఒక వాక్యం చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చాలా థ్యాంక్ యూ. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే మనం అనుకుంటే కొన్నిసార్లు
నేనే ఎందుకు ప్రేమ చూపించాలి, నేనే ఎందుకు క్షమించాలి, నేనే ఎందుకు ఆతిథ్యం ఇవ్వాలి, నేనే ఎందుకు నేను అనుకుంటాం కదా. కానీ ఇక్కడ చేసిన ద్వారా యేసు ప్రభు దేవుడు మర్చిపోవట్లేదంట. ప్రేమ మర్చిపోక దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన ఎవరు ఎంత ప్రేమ చూపిస్తే అందుకు రెట్టింపు ప్రేమను ఆయన తిరిగి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎంత మనం ఖర్చు పెడితే అంత డబ్బులు మనకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంత ఆతిథ్యం ఇస్తే అంతగా మనల్ని ఆయన దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం కంపేర్ చేసుకోవచ్చు. జనరల్గా మనకున్న అలవాటు ఏంటంటే కంపేర్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు ఎంత చేశారు, మనం ఎంత చేయాలి, వాళ్ళు ఎంత చేశారు, దాన్ని కొంచెం ఎక్కువ చేసి చాలే అనుకుంటాం. కాదు. దేవుడు అంటున్నాడు ఇక్కడ అన్యాయసుడు కాడు, అందరికీ సమృద్ధిగా ఇచ్చేవాడు, అందరినీ ప్రేమించాడు. కాబట్టే విశ్వసించుకోకుండా దేవుని నమ్మకున్నా కూడా అందరి కోసం వర్షం కురిపిస్తూ, అందరికి పంటలు ఇస్తూ, అందరిని కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన అన్యాయస్తుడు కాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మనం ప్రేమ పంచితే, మనం ప్రేమ చూపిస్తే, మనం ఇతరులకు ఆతిథ్యం ఇస్తే ఆయన మనల్ని ఎక్కువగా దీవించే దేవుడుగా ఉన్నాడు. అందుకన్నాడు ఇక్కడ లేబర్ ఆఫ్ లవ్, ప్రేమతో కూడిన ప్రయాస. సో ఆ దశలో సంఘాలు చూపిస్తున్నారు, ఆ సంఘం వారు చూపిస్తున్నారు. వాళ్ళ ప్రయాస ఎలా ఉందంటే అప్పుడప్పుడే దేవుని నమ్ముకున్నారు, అప్పుడప్పుడు విశ్వాసంలోకి వచ్చారు, అయినా కూడా వారి ప్రేమతో కూడిన ప్రయాసం చూపిస్తున్నారు. సో ప్రయాస లేకపోతే అవ్వదు. మనం ఓన్లీ నేను ప్రేమిస్తున్నా అని మనం ఉత్తి మాటలు చెప్తే అవుతుందా? సో ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడే యేసు ప్రభువును ఏమన్నాడు, దేవుడు లోకం ఎంతో ప్రేమించిన అక్కడికే ఆపేసి సరిపోతుందా? సరిపోదు. తర్వాత తన అతిథి కుమారుని పుట్టిన వాడిని విశ్వాసం ప్రతి వాడు కూడా నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. సో అది జరగాలి. సెకండ్ కూడా జరగాలి, సెకండ్ పార్ట్ కూడా. సో మన జీవితంలో మనం ప్రేమిస్తున్నామంటే కాదు, కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏ విధంగా మనము ఆయన ప్రేమిస్తున్నాము. నిజంగా ప్రేమిస్తున్నామంటే, నిజంగా ఆయన మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నామంటే మనము మన ప్రయాస కనపడాలి. ఎందులో ప్రయాస అంటే దేవుడులను, ఇతరులను స్వార్థ చెప్పే విషయంలో, ఇతరులను నడిపించే విషయంలో, ఇతరులను ఆకర్షించే విషయంలో, ఇతరులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో మన ప్రయాస కనపడాలి. ప్రయాస లేకుండా ఏది కూడా సక్సెస్ కాలేం కదా. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు కదా. అట్లా మన ప్రయాస వేస్ట్ అవ్వదు, తర్వాత ప్రయాస లేకుండా సక్సెస్ కూడా కాలేము. అది ఏ విషయమైనా కావచ్చు, లోకరీతి కావచ్చు, స్పిరిచువల్ విషయాలు కావచ్చు. సో మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ యొక్క విషయంలో. అయితే మనం ఈ ప్రేమకు మనం చూసినట్లయితే మనకు తెలుసు, ప్రేమకు సంబంధించిన వాక్యము చాలా స్పష్టంగా మన 1 కొరింథీ 13వ అధ్యాయంలో మనం 1 నుంచి 13 వచనాలు అన్నీ ఉన్నాయి. ప్రేమ అసలు ఏం చేస్తుంది, ప్రేమ ఉన్న గొప్పతనం ఏంటి. 13వ అధ్యాయం మొత్తం చదవాల్సిన అవసరం లేదు, కానీ 2-3 విషయాలు జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. చూడండి 13వ అధ్యాయము, 1 కొరింథీ 13వ అధ్యాయము. మనం ఎంత చేసినా కూడా ఇది లేకపోతేనంట ఉపయోగం ఉండదు. కాబట్టి అందుకే అన్నాడు ఇక్కడ ప్రయాసతో కూడిన ప్రేమ అన్నట్టు చెప్తున్నాం. మనకి 13వ అధ్యాయం, 1 కొరింథీ 13వ అధ్యాయం చూసినట్లయితే, మనుషుల భాషలతోనూ దేవతల భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడనైతే మృగడి కంచును గనగల తాళంనే ఎందును. అట్లా మనం ప్రవచించి వరం ఉన్నా, మనం గొప్ప వరమైనా, గొప్ప ప్రసంగం చేసినా, లేదా గొప్ప ఆస్తులు కలిగి ఉన్నా, మనం ప్రేమించలేకపోతే, ప్రేమ కలిగి లేకపోతే అది వ్యర్థం అని చెప్పేసి అన్నాడు ఇక్కడ. ఎంతో నేను లాభం, ప్రేమ లేకపోతే వ్యర్థం అని చెప్పేసి ఇక్కడ 3 విషయాలు ఇక్కడే ఉన్నాయి, లాస్ట్లో ఉంటాయి కదా. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి ప్రేమించడానికి ప్రేమతో కూడిన ప్రయాసం కలిగిన ప్రేమ మనం చూపించే వారికి ఉండాలి. సో ఇది రెండో విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో రెండో విషయం ఏంటంటే థెస్సలోనియన్స్ లవ్ లైక్ లెజెండ్స్ అని చెప్పొచ్చు. మనం కావాలంటే మనం అంతగా ప్రేమించారు కాబట్టి వారు ప్రయాసపడ్డారు, వారికి ఆతిథ్యం ఇవ్వగలిగారు, వారిని చేర్చుకున్నారు. ఆ విషయము అక్కడ జనాలే సాక్ష్యం ఇస్తున్నారు సంగతి మనకు పౌలుగా తెలియజేస్తున్నారు. సో రెండో విషయంగా లేబర్ ఆఫ్ లవ్. మొదటిది ఏంటిది? ద వర్క్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో కూడిన పని. రెండవది లేబర్ ఆఫ్ లవ్, ప్రేమతో కూడిన ప్రయాసము. మూడవదిగా పేషెన్స్ ఆఫ్ హోప్. మూడవది ఏంటి? పేషెన్స్ ఆఫ్ హోప్, నిరీక్షణతో కూడిన ఓర్పు. సో అక్కడ చూడండి అదే వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన ఈ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట జ్ఞాపకం చేసుకోవచ్చు, మా ప్రార్థనలు ఎందుకు ఈ విషయమై విజ్ఞాపనం చేయాలి. చాలు కదా. చూడండి ఏమన్నాడు ఇక్కడ, ప్రభు అయిన యేసుక్రీస్తు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. నిరీక్షణతో కూడిన ఓర్పు. ఓర్పు అంటే మామూలు తెలుసు అందరికీ, కానీ నిరీక్షణ కూడా ఉండడం చాలా ప్రాముఖ్యం. అందుకని నిరీక్షణతో కూడిన ఓర్పు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. అదే విషయం యాక్చువల్గా మనం మొత్తం తీసుకున్నట్లయితే ఈ యొక్క వాక్య భాగం అంతా కూడా రెండవ రాకు సంబంధించి లేకపోతే కనిపెట్టే విషయమే. కానీ ఇక 3 విషయాలు నేను తీసుకున్నాను, ఎందుకంటే ఈ 3 విషయాల ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ విషయాలు మనకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అయితే చూడండి అదే విషయంలో, అదే వచనంలో 10వ వచనం, మొదటి అధ్యాయం 10వ వచనంలో చూడండి, రెండవ భాగంలో చూసినట్లయితే, మరియు
మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడను దేవుని దాసులకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చారని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపున తిరిగిద్దరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. చూడండి, రెండవ భాగంలో వచ్చినట్లయితే దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిందని ఎదురు చూచుటకును. సో ఇది నిరీక్షణ అంటే ఆల్రెడీ వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మరలా రాబోతున్న సంగతిని నిరీక్షణ కలిగి మనం వెయిట్ చేయడం. సో మనం మామూలుగా నమ్మడం వేరు, వస్తున్నాడు ఇలా వర్షం పడుతుంది అంటే పడితే పడొచ్చులే అనుకుంటాం అంతే. ఒకవేళ వార్తలో చెప్తే ఇలా వర్షం పడుతుందంటే పడితే పడొచ్చేమో అనుకుంటాం అంతేగాని ఇక్కడ వీళ్ళు ఎట్లాంటి విశ్వాసం కలిగి ఉన్నారంటే, నిరీక్షణ కలిగి ఉన్నారంటే రాబో ఉగ్రత నుండి మనం తప్పించిన ఆయన కుమారుడిని యేసు పరలోకం నుండి వచ్చిందని ఎదురు చూచుటకును. మన బంధువులు ఎవరైనా వస్తున్నారంటే ఇంటికి వెయిట్ చేస్తుంటాం, చిన్నప్పుడైతే అలా చేసేవాళ్ళు. ఎవరైనా వస్తున్నారని కబురు పెడితే మనం వెయిట్ చేస్తూ ఉంటాం, అంత సిద్ధం చేసి వెయిట్ చేస్తూ ఉంటాం రావడానికి. వాళ్ళు వస్తున్నారంట, మా చెల్లి వాళ్ళు వస్తున్నారు, లేకపోతే అన్నయ్య వాళ్ళు వస్తున్నారు, అదే మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాం. సో అలాగా ఇక్కడ వీళ్ళు ఎదురు చూస్తున్నారు. దేనికోసము? యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. ఎలాంటి నిరీక్షణ అంటే బలమైన నిరీక్షణ కలిగి వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి అలాంటి నిరీక్షణ మనకుందా? దేవుడు రాబోతున్నాడు మనల్ని తీసుకెళ్ళడానికి, మనకున్న శ్రమలు తొలగించడానికి రాబోతున్న విశ్వాసం మనం కలిగి ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి నిరీక్షణ ఒక వాక్యం చూద్దాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. చాలా బ్రదర్ ఏమంటా, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అంటే ఈ నిరీక్షణ మామూలుగా కొన్నిసార్లు మనం వెయిట్ చేస్తూ ఉంటాం, బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం, లేకపోతే ఇంకో కోసం వెయిట్ చేస్తూ ఉంటాం, ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా మనల్ని ఫెయిల్ అవ్వచ్చు, కొన్నిసార్లు బస్సు మిస్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ రాకపోవచ్చు. కానీ దేవుని కోసం చేసే నిరీక్షణ అంట మనల్ని సిగ్గుపరచదు. మనం ఫూల్ అవుతూ ఉంటాం కదా కొన్నిసార్లు, ఎవరైనా మనకి ఏదైనా ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోతే మనం వెయిట్ చేస్తాం, అందరూ చూసి అరే వీడు అనవసరంగా దానికోసం వెయిట్ చేస్తున్నాడు, వాళ్ళు రాలేదు, వాళ్ళు ఈ మోసం చేస్తారు లేకపోతే అని హేళన చేస్తూ ఉంటాం, గేలి చేస్తూ ఉంటాం. కానీ ఈ నిరీక్షణ దేవుని కోసం మనం చేసే నిరీక్షణ సిగ్గుపరచదు మనల్ని. సో ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. సో మనం ఎంత మాత్రం మనల్ని సిగ్గుపరచని సంగతి మనం గుర్తుంచుకుంటే మనం ఆ నిరీక్షణ కలిగి దేవుని కోసం ఎదురు చూసే వారికి ఉంటాం. సో అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉందాం. తర్వాత చూసినట్లయితే చూడండి 15వ అధ్యాయం రోమా పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. 13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. చాలా ఇక్కడ కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతో మిమ్మల్ని నింపునుగాక. చూడండి, అంటే సమాధానకర్త నిరీక్షణకర్తయగు దేవుడు. సో మనం ఏమీ గొప్పవారం కాదు ఇక్కడ. నిరీక్షించడానికి మనం ఏదో గొప్ప పని చేస్తున్నాం ఏం లేదు ఇక్కడ. నిరీక్షణ కూడా కర్త ఆయనే, సమాధానానికి కర్త ఆయనే, మరి రక్షణకర్త ఆయనే. సో అన్నీ చేసేవాడు ఆయనే, విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయనే. కాబట్టి మనం ఏం చెప్పి జస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఇందాక అనుకున్నాం కదా స్టార్టింగ్లో, మనం ఎప్పుడైతే ఒక ఏంటది మాట అనుకున్నాం ఇందాక మనం ఏమాట అంటే ఒక నిరీక్షణ కాదు, విజ్ఞాపన చేస్తున్నాడు అంటే ఒక నిశ్చయత కలిగి ఉన్నప్పుడు అంటే చాలు. దేవుడు అన్నిటికీ కర్తలుగా ఉన్నాడు కాబట్టి మనం నిశ్చయత కలిగి ఉండాలి. ఆయన నిరీక్షణ మనకి ఇస్తున్నాడు, ఆయన నిరీక్షణ కర్తగా ఉన్నాడు, ఆయన రాబోతున్న సంగతి మనం గుర్తిస్తే చాలు. సో యాక్సెప్ట్ చేస్తే చాలు, దేవుడు మనల్ని దీవించేవాడిగా ఉన్న సంగతి మనకు అర్థమవుతుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగి ఉండాలి. అన్ని విషయాలు మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ఓర్పు కలిగి ఉంటాం కదా. అదే లోకానుసార విషయంలో అయితే మనం ఓర్పు కలిగి ఉంటాం, కానీ మరి దేవుని విషయంలో కూడా మనం ఓర్పు కలిగి ఉండాలి. ఆయన రాబోతున్న సంగతి గుర్తెరిగి చాలా జాగ్రత్తగా జీవించే వారికి ఉండాలి. కాబట్టి ఇలాంటి విషయాల కోసం మనం కనిపెట్టే వారికి ఉండాలి. చివరి ఒక వచనం చదువుకొని మనం ఊహించుకుందాం. అదే రోమపత్రిక 8వ అధ్యాయము 25వ వచనం. 8 రోమా 8:25 వచనం. 25 ఎస్. మనము చూడని దాన్ని కొరకు నిరీక్షించిన ఎడల
ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. చాలా బ్రదర్, ఏంటంటే ఇక్కడ మనం చూడదని దాని కొరకు నిరీక్షిస్తే మనం ఓపికతో కనిపెడతాం. అదే తెలుసు అనుకోండి ఆల్రెడీ, చూడండి పైన ఉంటుంది అదే 24వ వచనంలో, ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది మనకు కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. సో కాబట్టి ఏది కనబడదో దాని కొరకు అయితే మనం నిరీక్షించగలం. అంటే మనకు దేవుడు రాబోతున్న సంగతి తెలుసు, కానీ మనకు అది సరైన సమయం తెలియదు కదా, ఏ సమయంలో ఎప్పుడు వస్తారో తెలియదు. కాబట్టి దానికోసం ఎదురు చూస్తేనంట అది నిరీక్షణ అంటాడు ఇక్కడ. మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. తెలియదు కాబట్టి మనం ఓపికతో ఉంటాం. ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, తెలియదు కరెక్ట్గా, ఎగ్జాక్ట్ టైం తెలియదు కాబట్టి మనం నిరీక్షిస్తాం. అదే మనకు రేపు వస్తుందని తెలుసు అనుకోండి, రేపు అని పక్కా తెలుసు కాబట్టి మనం దానికి నిరీక్షించాం. కాబట్టి అలాంటి నిరీక్షణ మనం ఓపికతో నిరీక్షించే వారికి ఉండాలని చెప్పి దేవుడు వాక్యం తెలియజేస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంట, మొదటిగా ఏం చూసాం, ద వర్క్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో కూడిన పని చూసాము. సో రెండవదిగా, సో అంటే మన విశ్వాసం కలిగి చక్కని విశ్వాసం కనబరిచే వారికి, మన పక్కల వారికి, మన పనిచేస్తున్న దగ్గర, మన ఇంట్లో ఆ యొక్క విశ్వాసాన్ని ఎప్పుడు కొనసాగిస్తామో మరి ఇక తెస్సలోనిక సంఘం వల్ల మనం అప్పుడే అనేక మందికి సాదృశ్యంగా ఉంటాం. రెండవదిగా లేబర్ ఆఫ్ లవ్, ప్రేమతో కూడిన ప్రయాస మనం చూపించే వారికి ఉండాలి. ప్రయాస లేకుండా మనం ఏది కూడా సాధించలేము, అది ఏ విషయం అయినా సరే. సో ప్రయాస కనిపించే వరకు ఉండాలి, అనేక మందికి మనం ప్రేమను పంచే వరకు ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ప్రేమమేడు కాబట్టి, ఆయన అనేక మందిని ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రాణం పెట్టాడు. సో అలాంటి ప్రయాసతో కూడిన ప్రేమ మనం కనపరిచే వరకు ఉండాలి. మూడవదిగా పేషెన్స్ ఆఫ్ హోప్, నిరీక్షణతో కూడిన ఓర్పు మనం కనపరిచే వరకు ఉండాలి. ఎందుకంటే నిరీక్షణ ఉంటే సరిపోదు, ఓర్పుడు కావాలి. ఓర్పు ఉంటే సరిపోదు, నిరీక్షణ కూడా కావాలి. కాబట్టి మన దేవుడు రాకడ కోసం మనం కనిపెడుతూ మన పేషెన్స్ కలిగి మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి యొక్క వాక్య భాగం ద్వారా మన యొక్క విశ్వాసాన్ని, తర్వాత మరి యొక్క ప్రయాసతో కూడిన ప్రేమను, తర్వాత యొక్క పేషెన్స్ ఆఫ్ హోప్, నిరీక్షణ కూడిన ఓర్పును కలిగి ఉంటూ దేవుళ్ళ ముందు కొనసాగుతాం. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.